జరుపుకోండి కొంచెం మీరు నిలబడి చెప్పండి ఈడ గ్రూప్ ఈడ గ్రూప్ అరచుగా మిస్ అవుతుందిరా. అట్ట కాదురా బ్యానర్ ఈడ అరిచారు నువ్వు అరచుకో ఈ గ్రూప్ అరచు రండిగా ఈడ రండిగా. నేను మన ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా సార్ గత 12 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదు. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వకపోగా కాంట్రాక్ట్ వ్యవస్థలోనే వివిధ శాఖల ద్వారా ఏపీవీపీ అని 13th ఫైనాన్స్ అని డిఎంఈ అనేసి ఆర్టీ అనేసి ఇలాగా ఎన్నో రకాలుగా వివిధ భాగాలుగా విభజించి పరిపాలించు అనేటువంటి నినాదంతో గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ కూడా ఇలాగ శాఖల వారీగా విభజించి మమ్మల్ని కాంట్రాక్ట్ వ్యవస్థలోనే కంటిన్యూ చేసేలాగా గత 10-12 సంవత్సరాల నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఒక కాంట్రాక్ట్ పద్ధతి ద్వారానే మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అదే డాక్టర్స్ని కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక ఫార్మసిస్ట్ని కానీ వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చేది. ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కి ఎందుకు రెగ్యులర్ నోటిఫికేషన్ రావట్లేదు అనేది మా మెయిన్ ఎయిమ్ అండి. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏఎన్ఎం టు జిఎన్ఎం అని ఇన్ సర్వీస్ని క్యాల్కులేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్లో బీఎస్సీ చేయాలని ఎంఎస్సీ చేయాలని ఎంతోమంది స్టాఫ్ నర్సెస్కి ఇంట్రెస్ట్ ఉన్నది. వాళ్ళందరికీ ఎందుకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయట్లేదు? మా అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు మరి గవర్నమెంట్ ఇన్ సర్వీస్ కింద కాంట్రాక్ట్లో మమ్మల్ని ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్కి మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదో గవర్నమెంట్ మాకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు 2014 నుంచి ఎటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్ లేకపోగా ఇప్పుడు దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 11,500 మంది దాదాపు 10,000 మందికి పైగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే మా స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా వర్క్ చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు జరిగిన అన్ని రిక్రూట్మెంట్స్లోనూ కానీ ఒక కాంట్రాక్ట్లోనే తీసుకున్నారు. అది కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కిందనే తీసుకున్నారు. డిఎస్సి ద్వారానే సెలెక్ట్ అయ్యి తీసుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా మెరిట్ ప్రకారంగా తీసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ప్రతి ఒక్కరిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్ చేసుకున్నారు. కాబట్టి మేము గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కానీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ లేదా చీఫ్ సెక్రటరీ గారిని కానీ లేదా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు సార్ గారిని కానీ ఒకటే వినిపించుకుంటున్నాం సార్. మేము ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సర్వీసెస్ని పరిగణలోకి తీసుకొని మేము ఎవరికైతే ఇప్పుడు దాదాపు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ప్రతి 3 సంవత్సరాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళ సర్వీస్ని పూర్తి చేసుకున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి కూడా ఎస్ఆర్ ఓపెన్ చేయించి మా సర్వీసును ఎస్ఆర్ రిజిస్టర్లో ఎన్రోల్ చేయించవలసిందిగా ఆదేశాలు ఇవ్వమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్. ఇప్పటి వరకు దాదాపు చాలా మంది కుటుంబాలు మా వెనుక ఉన్నాయి సార్. మీరు ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇన్ సర్వీస్ వాళ్ళ సేవలను గుర్తించి ఏ విధంగా అయితే వాళ్ళని ఒక స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నారో మమ్మల్ని కూడా అలాగే మా సేవలను గుర్తించి మమ్మల్ని కూడా అలాగే మా కుటుంబాలను కూడా ఆదరించి మాకు న్యాయం చేసి మా యొక్క గ్రాట్యుటీని మీరు కాపాడతారని మేము సవినయంగా మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేసుకోవాలనుకుంటున్నాం సార్.